పరిశుద్ధ గ్రంథము బైబిలులో చెప్పబడిన 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు క్రైస్తవ విశ్వాసానికి ప్రధానమైన సూత్రాల సమితి, నైతికత యొక్క పునాదిగా పరిగణించబడతాయి. ఈ ఆజ్ఞలు దేవుడు సీనాయి పర్వతంపై మోషేకు ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథము బైబిల్లోని నిర్గమకాండము పుస్తకంలో వ్రాయబడ్డాయి. మానవులు ధర్మబద్ధమైన జీవితాన్ని ఎలా జీవించాలో, దేవునితో ఎలా సంపూర్ణమైన అనుబంధాన్ని కలిగి ఉండాలో మార్గదర్శకాన్ని అందిస్తాయి. బైబిల్లోని నిర్గమకాండము 20వ అధ్యాయము 2 నుండి 17వ వచనము వరకు, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 6 నుండి 21వ వచనములలో దేవుడు మోషేకు రాతి పలకలపై ఈ 10 ఆజ్ఞలను చెక్కి ఇచ్చాడని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. ఈ ఆజ్ఞల గురించి, నీ దేవుడనైన యెహోవాను, నేను రోషముగల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీద రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనే ఉన్నాను అని దేవుడు తెలియజేశాడు. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. దేని రూపమును విగ్రహమును నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకునుము. నీవు దీర్ఘాయుష్మంతుడవు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగిలకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువానిదుగు దేనినైనను ఆశింపకూడదు.